హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, చెత్త వదిలేసి మ్యాటర్‌లోకైతే ఎళ్దాం. చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసి అమౌంట్ చాలా ఈజీగా సంపాదించొచ్చురా బాబు అంటారు. బయట వాళ్ళు అనుకునేది అదే. సో, ఇప్పుడు ఎవరెందుకు మీరున్నారు. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నారు. సో, ఇంక వాడికి ఏంట్రా వీడియోస్ యూట్యూబ్‌లో పెడుతున్నాడు. వాడికి డబ్బులొస్తాయి. ఇంక వాడి ఫ్యూచర్ మారిపోద్ది. చాలా ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు దాంట్లో అని చాలా మంది చాలా మాటలు అంటా ఉంటారు బయట. సో, అవన్నీ కాదండి. యూట్యూబ్‌లో అమౌంట్ సంపాదించాలంటే చాలా కష్టపడాలి. చాలా 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 కష్టపడాలి. కష్టపడితేనే అమౌంటొస్తాయి. యూట్యూబ్ అనేది కాదు. బయట మన లైఫ్ స్టైల్ కూడా కష్టపడంది ఏది రాదు. కష్టపడాలి. కష్టపడితేనే కదా మనకేదైనా వచ్చేది. సో, యూట్యూబ్‌లో అమౌంట్ సంపాదించాలంటే చాలా సింపుల్ అయితే కాదండి. చాలా కష్టం అది. అందులో దిగాక ఆ యూట్యూబ్ ఛానెలు మెయింటెనెన్స్ చేసేటప్పుడు అప్పుడు కనిపిస్తుంది. అసలు కొన్ని వీడియోస్ మన దాంట్లో మ్యాటర్ ఉండి వీడియోస్ వైరల్ అవ్వక, సబ్‌స్క్రైబర్స్ రాక, అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో, అసలు మనం కంటెంట్ మంచిది ఇచ్చామా లేదా? అవి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలంటే అసలు సామాన్యమైన విషయం కాదు. సో, ఓపికుండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసేవాడికి, యూట్యూబ్ ఛానెల్ పెట్టేవాడికి ముందుగా ఓపికనేది ఉండాలి. ఆ ఓపికనేది లేనప్పుడు ఛానెల్ పెట్టడం గూడా వేస్టు. ఛా ఛానెల్ పెట్టి అందులో వీడియోస్ చేసి మీరు అప్‌లోడ్ చేయడం అనేది గూడా టైం వేస్ట్ అనమాట. సో, ఓపికుందా? కష్టపడు. వీడియోస్ అప్‌లోడ్ చెయ్యి. ఓన్ కంటెంట్ ఇవ్వు. రియల్ ఫేస్, రియల్ వాయిస్ ముందుకు రా. కెమెరా ముందుకు రా. నువ్వు కనిపించు. వీడియోస్ చెయ్యి. అప్‌లోడ్ చెయ్యి. మంచి కంటెంట్‌నయితే జనాలకి నచ్చే విధంగా ఎంచుకో. సో, వీడియోస్ అప్‌లోడ్ చెయ్యి. ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుంది. త్వరగా జనాలనుకుంటున్నారు గదా! బయట అమౌంట్ సంపాదిస్తారు యూట్యూబ్‌లో అనేసి. సో, వాళ్ళనుకున్న విధంగానే ఇంకా డబుల్ అనమాట. డబుల్ రెట్టింపు అయితే అయిపోతావు. సో, ఓపికుండాలి. పెద్దలంటారు గదా! ఓపిక. ఓపిక ఓపికను మించింది ఇంకొకటైతే లేదు. సో, ఓపిక పట్టాలి. నాలాగైతే తొందర పడకూడదు. నాలాగా తొందర పడకూడదని ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా మిస్టేక్ చేశానండి. అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి నా అకౌంట్‌లో పెట్టడం. సో, అమౌంటొస్తాయి గదా! లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఉద్దేశంతోటి ఏయో చెత్త చెత్త వీడియోలు తీసుకొచ్చి నా ఛానెల్‌లో పెట్టాను. వచ్చాయి మిలియన్స్‌లో వెళ్ళాయి వ్యూసు. నా పాత ఛానెల్‌లో గూడా 6.5K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో, అయినా ఏం లాభం? మిలియన్స్‌లో వెళ్ళిపోయాయి వీడియోస్ కూడా. సో, టైం వేస్ట్ అయింది గానీ, అక్కడ నాకైతే వచ్చిందేమీ లేదు. సో, అదే టైంలో నా ఓన్ కంటెంట్ గాని నేను గాని ఇచ్చుంటే చాలా బావుండేదేమో. సో, అది తెలుసుకోలేకపోయాను. తెలుసుకునేసరికి టైం ఇదిగో ఇలా అయిపోయింది. సో, అయినా పర్లా. కొంచెం కొంచెం లేట్ అయినా పర్లా. నిదానంగా అయినా పర్లా. ఓపికతో తెలుసుకున్నాను గదా! సో, అది చాలు నాకు. సో, మీరు గూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యకుండా ఒక ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి కంటెంట్ ఎంచుకొని, అలాగే మీ రియల్ వాయిస్, మీ రియల్ ఫేస్ ఇవ్వండి. డెఫినెట్‌గా అయితే సో, మీరు సక్సెస్ అనేదైతే వస్తుంది యూట్యూబ్‌లో. నో ప్రాబ్లమ్ అండి. ఇంకొక చాయిస్ అయితే మీకిస్తాను. ఇంకొక హెల్ప్ అనమాట. చిన్న హెల్ప్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకుంటున్నారు. అంటే ఎలాంటి కంటెంట్స్ పెట్టాలి? ఏంటి? అని జెప్పేసి మీ ఆలోచన అయితే చేస్తుంటారు. సో, దానికైతే నేనొక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఏం లేదండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో చాలామంది వీడియోస్ పెడుతుంటారు. కుకింగ్ గాని, టెక్ ఛానెల్స్ గానీ, ఇంకా డాన్స్ వీడియోస్ గానీ, మూవీ ట్రైలర్స్ గానీ, చాలామంది స్పీచ్‌కి సంబంధించిన ఛానెల్స్ చాలా ఉన్నాయి. సో, అందులో ఒక్క ఛానెల్‌ని ఫాలో అయ్యి ఏంటి రియల్ వాయిస్, రియల్ ఫేస్ ఇస్తున్న వాళ్ళని ఒక ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఒక ఛానెల్‌ని ఫాలో అయ్యి, ఆ ఛానెల్‌లో అతను పెట్టే లేదంటే ఆమె పెట్టే వీడియోస్‌ని సో, మీరు రికార్డింగ్ చేసుకొని, ఆ వీడియోస్ వాళ్ళు చెప్పిన విధంగానే సో, కొంత టాపిక్ కాకపోయినా కొంత టాపిక్ అయినా ఫుల్ వీడియో చూసినాక మీరు గెస్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. సో, ఆ వీడియోని పూర్తిగా మీరు గెస్ చేసి, మీరు గాని మీరు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి, మీ రియల్ ఫేసు, మీ రియల్ వాయిసు వాళ్ళు చెప్పిన విధంగానే మీరు నీట్‌గా, క్లారిటీగా చెప్పుకుంటా గాని వెళ్లారంటే, డెఫినెట్‌గా సక్సెస్ అనైతే
వస్తుంది. సో, మీకు ఇంకో డౌట్ గూడా ఉండొచ్చు. వాళ్ళు పెట్టిన వీడియోస్‌ని తీసుకొచ్చి మనము చెప్పి, మనము చేస్తే ఎలా వస్తుంది? అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద పడుతుంది గదా! ఎలా వస్తది? ఎలా రీచ్ అవుతది అంటారు. సో, వాళ్ళు చెప్పేది గాదు. ఎవ్వడు చెప్పినా మనకేంటి, మనం ఇక్కడ మన రియల్ ఫేస్, మన రియల్ వాయిస్ ఇస్తున్నాం. వాడు తీసుకొచ్చి మనల్ని ఎడిటింగ్ జేసి వాడి ఫేసు, వాళ్ళ వీడియోస్ అయితే మనం అప్‌లోడ్ చేయట్లేదు గదా! సో, వాళ్ళు చెప్పింది మనం ఇని ఒక క్లాస్ టైప్‌లో మనం విని, మనము మన ఓన్ ఫైస్ మన ఓన్ ఫేస్, మన రియల్ వాయిస్ ఇచ్చి, మన వీడియోస్‌ని క్రియేట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, మన యూట్యూబ్‌లో పెట్టుకుంటున్నాం. సో, వాటికి రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎందుకొస్తది? కాపీరైట్ అనేది ఎందుకొస్తది? సో, అలాగైనా చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. సో, ఒక మంచి క్లారిటీ ఇచ్చాను గదా మీకు. సో, ఈ క్లారిటీ ఇచ్చినందుకైనా నా వీడియోని లైక్ చేసి, నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. బాయ్.